హాయ్ అందరికీ నమస్కారం. మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ మీట్ లో చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు కొంత వైరల్ గా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. సహజంగానే చిరంజీవి గారు ఏ వ్యాఖ్య చేసినా దాని మీద పెద్ద ఎత్తున చర్చలు పెట్టడం సహజంగా ఈ మధ్య కాలంలో అలవాటైపోయింది. అలాగే ఇవాళ ఆయన ఆ సందర్భంలో మనశంకర వరప్రసాద్ సక్సెస్ మీట్ లో ఆయన వ్యాఖ్య ఒకటి చేశారు. సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా రావచ్చు, సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిది, నువ్వు ఎలా చూస్తావో అలాగే కనపడుతుంది. కాస్టింగ్ కౌచ్ అనేదంతా కూడా దానికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు, మీరు ప్రొఫెషనలిజంతో మీరు ఉంటే గనక ఇలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. దానికి ఇమ్మీడియట్ గా చిన్మయ్ రెస్పాండ్ అయ్యారు. గాయని కాస్టింగ్ కౌచ్ ఉంది, అది చిరంజీవి గారి రోజుల్లో లేకపోవచ్చు, ఇప్పుడైతే చాలా విస్తృతంగా ఉందని ఆమె చెప్పారు. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. చాలా మంది అవును ఉందని, లేదు అని ఇట్లా బయటకు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దాని మీద మనం చర్చిద్దాం. మనతో పాటుగా సత్య చౌదరి గారు ఉన్నారు. సత్య చౌదరి గారు దాదాపు ఒక 40 సినిమాలు, ఒక 50 సీరియళ్ల దాకా ఆమె నటించారు. అలాగే బీజేపీ నాయకురాలు కూడా దాదాపు ఒక దశాబ్ద కాలంగా రాజకీయాల్లో చురుగ్గా ఆమె పాల్గొంటూ ఉన్నారు. సో అలాంటి వ్యక్తి రేపో మాపో కార్పొరేటర్ గా కూడా పోటీ చేయాలని ఆశిస్తున్న వ్యక్తి మనతో పాటుగా సత్య చౌదరి గారు. నమస్కారం అండి. సత్య చౌదరి గారు, మీకు సినిమా రంగంతో ఎంతకాలం పరిచయం? ఒక 15 ఏళ్ల పాటు ఉందా? 18 ఏళ్ల నుంచి సినిమా రంగంతో మీకు పరిచయం ఉంది. సో దాదాపు ఒక 40 సినిమాలు, 50 సీరియళ్లు చేశారంటే విస్తృత స్థాయిలో మీరు సినిమా రంగంలో అన్ని చూసేసి ఉంటారు. మీరు ఎలాంటి మనుషులు ఉంటారు, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది. సో ఇవాళ ఈ కాస్టింగ్ కౌచ్ అనే అంశం మీద చిరంజీవి గారు చెప్పారు కాబట్టి, అన్నారు కాబట్టి మళ్ళీ ఇది ఒక ఫేమ్ లోకి వచ్చేసింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో కాస్టింగ్ కౌచ్ గురించి చాలా సందర్భాల్లో చర్చ జరిగింది. సో మీ ఒపీనియన్ ఏంటి? చిరంజీవి గారు చెప్పిన అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను అప్పుడైనా ఇప్పుడైనా గతంలో నా పేరు బయటకి ఇండస్ట్రీకి నుంచి మీడియాకి రావడం కారణం ఏంటంటే శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్. సో అప్పుడు నేను ఏదైతే బయటకు వచ్చి నేను ఒక్కదానిగా ఒంటరిగా నేను ఇండస్ట్రీని నా భుజాల మీద ఎత్తుకొని నేను ఆ రోజు ఒక ఏజెండా తోటి నేను మీడియా ముందుకు వచ్చాను. తర్వాత ఏదైతే దాన్ని యూటర్న్ తీసుకోవడానికి కూడా నేనే కర్మకర్త కానీ అంతా. శ్రీరెడ్డి గారు అప్పట్లో కాస్టింగ్ కోచ్ మీద విపరీతమైన ఆరోపణలు చేసి అప్పుడు ఆవిడని ఎదుర్కొంది, ఆవిడని కొట్టింది. టీవీ నైన్లో రవిప్రకాష్ గారు అంత లైవ్ నడుస్తున్నప్పుడు అంత పెద్ద ఇష్యూ చేసింది ఆ సత్య చౌదరి నేనే కాబట్టి మళ్ళీ ఇట్లా వస్తానని అనుకోలేదు. ఇక కాస్టింగ్ కోచ్ ఉన్న ప్రతిసారి మీరు రావాలి, మీ వాయిస్ ఇన్వాల్వ్ చేయాలి. నాకు చాలా కెరీర్ ఉంది. సో ఇప్పటికి నేను ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. మళ్ళీ ఇప్పటికి దీంట్లో రావాల్సింది ఏంటంటే నా ప్రాణమే కాదు, తెలుగు ప్రజల ప్రాణము, తెలుగు ఇండస్ట్రీ ఒక గుండె చప్పుడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పుకుంటాం మనం. ఎందుకంటే ఆయన దాసరి నారాయణ గారి తర్వాత మాకు పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు, మా బాధలు అర్థం చేసుకున్నారంటే ఈరోజు మెగా ఫ్యామిలీ అని మేము చెప్పుకుంటాం. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి ఈరోజు ఉపాధి కల్పిస్తూ మన బ్లడ్ బ్యాంక్ ద్వారా చిరంజీవి గారి సేవలు కానీ, ఎవ్వరు ఒక చిన్న ఆర్టిస్ట్ అన్నా కూడా వాళ్ళ మర్యాద కానివ్వండి, వాళ్ళు ఇచ్చే ఒక రెస్పెక్ట్ కానివ్వండి, ఇండస్ట్రీలో చాలా మంది నేర్చుకుంటారు ఆ కుటుంబం చూసి. ఎందుకంటే అంత మంది ఒక 7-8 మంది హీరోలు ఉన్నటువంటి పెద్ద కుటుంబం ఈరోజు చిరంజీవి గారిది. ఆయన అంత పెద్ద డయాస్ మీద అంత పెద్ద షో దగ్గర ఉండి ఆయన సినిమా మంచి విజయవంతం జరిగింది అన్న ఒక సంతోషాన్ని పంచుకునే సందర్భంలో ఆయన చెప్పారంటే మనవరాళ్ళు కూడా ఎత్తుకున్న ఆయన వయసులో ఈ రోజు ఆ మాట ఎందుకు అన్నారు? ప్రతి ఆడపిల్ల భద్రతగా ఉండాలి, ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజు ఒక తనలో ఉన్నటువంటి స్కిల్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక ఇండస్ట్రీ మంచి ప్లాట్ఫామ్. కానీ మనము వెళ్ళే దారి ఏదైతే ఉంటుందో, ఇప్పుడు బురదున్నప్పుడు పక్క నుంచి వెళ్తాం కదండి, బురదలో కాలేం కదా, వేస్తారా? ముళ్ళు ఉంటాయి, గుచ్చుకుంటాయి కదా, మనం పక్క నుంచి వెళ్తాం. అనుకోకుండా మనకి సడన్ గా గుచ్చుకుంటే తీసి వెళ్తాం కానీ అక్కడ ఆగిపోదు కదా మన జర్నీ. తను చెప్పేది ఏంటంటే, సార్ చెప్పింది ఏంటంటే ఇది ఒక మిర్రర్ లాంటిది, మీరు ఏదైతే చూస్తారో అదే మీకు వస్తుందని అంటున్నాడానికి. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం ఎంత నిండుగా కనిపిస్తామో, మనం ఎంత సంతోషంగా కనిపిస్తామో, మనం ఎంత ఉందాగా కనిపిస్తామో, అలాంటిది ఒక ఇండస్ట్రీ, ఒక వేషం అన్నది, ఒక క్యారెక్టర్ అన్నది. దానికి మనం ముందు వెళ్ళి మనలో స్కిల్స్ మనం చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, అది మనం యూజ్ చేసుకోవాలి తప్ప
కో డైరెక్టర్ కి మనం కాల్ చేసో లేదా అసిస్టెంట్ డైరెక్టర్ కి కాల్ చేసో ప్రొడక్షన్ హౌస్ కాల్ చేసో మేము కమిట్మెంట్ ఇస్తాం. అసలు కమిట్మెంట్ అన్న పదాన్ని మార్చేసినటువంటి దౌర్భాగ్యం ఏదైనా ఉందంటే ఇది. కమిట్మెంట్ అంటే మాకు ఒక నిబద్ధతతో పని చేస్తాము అని చెప్పడం. అంటే ఒక సినిమా కమిట్ అయినప్పుడు మనము ఇప్పుడు నేను బిజీగా ఉన్న టైంలో నాకు డే అండ్ నైట్ షూట్స్ మేము చేసేవాళ్ళం. చిల్లో మూవీ చేశాను నేను, విలన్ చెల్లెలి క్యారెక్టర్ అందులో. ఆ సినిమా చేస్తున్న సందర్భంలో నాకు వేరే సినిమా అడిగారు. అడిగినప్పుడు ఏమవుతుంది, నేను దీన్ని కమిట్ అయ్యానండి, నేను మళ్ళీ మీకు డేట్స్ ఇవ్వలేము, మేము ఆ షూటింగ్ రావాలంటే రెమ్యునేషన్స్ ఎక్కువ ఇస్తామని అంటారు. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్ ఏంటంటే మేము ఈ సినిమాకి ఏదైతే కమిట్ ఉంటాము దానికి ఫిక్స్ అయి ఉంటాము అని మేము అనే వాడు కమిట్మెంట్. దాని దరిద్రంగా చెండాలంగా నీచ నికృష్టంగా చేసింది ఏమని ఉందంటే శ్రీరెడ్డి. తర్వాత మనం ఇప్పుడు చిరంజీవి గారి విషయానికి వస్తే తను ఒక పెద్ద, అసలు ఆయన గురించి మాట్లాడాలంటే మనకి అంత అర్హత ఉందా అని అనుకుంటాం. ఎందుకంటే ఆయన లేజెండ్ అండి, 75 ఏళ్ళు ఇప్పుడు సార్కి. ఆ వయసులో కూడా ఆయన ఒక ఆడపిల్ల గురించి ఆలోచిస్తూ, అసలు వాళ్ళకి ఎందుకండి, వాళ్ళకి ఏమవసరం అండి మన గురించి చెప్పడానికి? మీరు రండి అమ్మా, మీరు ఇక్కడ వర్క్ చేసుకోండి, మీరులో ఉన్న స్కిల్స్ మీరు చూసుకోండి, ఎక్కడైనా మీకు అనుభవాలు ఎదురైనప్పుడు ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ అబ్బాయి అయినా ఆడబిడ్డ అయినా పంపించండి పంపించండి అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి కిరణ్, ఉండమని చెప్తున్నాడు, జాగ్రత్త చెప్తున్నాడు, తన బిడ్డలకు చెప్పినట్టు జాగ్రత్త చెప్తున్నాడు. అప్పుడు ఆయన వాల్యుబుల్ టైమ్, అంత పెద్ద సక్సెస్ మీట్ లో తను వచ్చి అవార్డు చెప్పడానికి తను మన ఇంటి చుట్టమా అండి? నా మామనా, నా పెద్ద ఆయన, నాకేమవుతారు ఆయన కదా? ఇప్పుడు నాకైనా నాలాంటి ఆర్టిస్టులకైనా ఎవరికైనా ఏమవుతారండి? కానీ ఆయన అంత కేర్ఫుల్ తీసుకొని చెప్పడము, ఆ మాట చెప్పినప్పుడు దాన్ని మనం ఎంతో మంచి ఉందాగా మనం స్వీకరించాలి, దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఈరోజు చిన్మయ్య గారు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు అసలు అర్థం కాదు. చిన్మయ్య గారు ప్రతి దాంట్లో కూడా, అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ట్రెండింగ్ లో ఉండాలనుకుంటే చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఇప్పుడు ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద రేప్ జరుగుతుంది, దాని గురించి మాట్లాడమనండి. పెద్దవాళ్ళని రేప్ చేస్తున్నారు, ముసలి వాళ్ళండి 70 ఏళ్ళ ఒక ముసలావిడిని రేప్ చేస్తున్నారు, దాని గురించి స్పందించమనండి, దాని గురించి ట్విట్టర్ లో పెట్టమనండి. కానీ ఒక అంటే ఒక ఆకాశానికి మనము నిచ్చెన వేసినట్టుగా ఆకాశం మీద ఒక మనము బురద జల్లితే తిరిగి మనము గన్నొచ్చి పడుతుంది. ఈరోజు మెగాస్టార్ అంటే ఆయన ఒక కనిపించే ఒక దేవుడు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారిని చూస్తే ఆయన ఒక మనం ఏమనుకున్న ఒక శ్రీకృష్ణుడు ఎలా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు లాగా, ఒక రామచంద్రుడుగా ఈ రోజు రామయ్య ఎలా ఉన్నారంటే ఒక ఎన్టీఆర్ గారు మనం చూసాము. అంటే నేను చూసింది, మనం అందరం చూసింది కూడా అదే. ఒక శ్రీరాముడిని చూడాలంటే ఈ రోజు ఎన్టీఆర్ గారు లాగా. అదే విధంగా మనం సుమన్ గారి క్యారెక్టర్ చూస్తే ఆయన ఒక వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ లో లీనమైపోయారు మనం చూస్తే. అంటే అట్లాంటి వేషాలు వేసినప్పుడు, అలాంటి ఒక పాత్రలు పోషించినప్పుడు వాళ్ళలో మనము కనిపిస్తాం. అట్లాంటిది ఈ రోజు చిరంజీవి గారు అన్న ఒక వ్యక్తి, ఆయన ఒక పెద్ద, మనం అనుకోవాలంటే ఒక మన భారతదేశానికి ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే భుజాలు తట్టుకొని గర్వంగా చెప్పుకుంటాం దేశంలో. అట్లాంటిది నువ్వు చిరంజీవి గారి వ్యాఖ్యల గురించి నువ్వు కౌంటర్ ఇవ్వడంటే నువ్వు పబ్లిసిటీ కోరుకుంటున్నావా లేకపోతే ఏం కోరుకుంటున్నావు? నీ మీద నేను అసలు చిన్మయ్య గారిని స్ట్రేట్ గా అడుగుతున్నా. అదే నేను అదే చెప్తున్నా, ప్రతి దాంట్లో కాంట్రవర్సీ ఎత్తుకడమే ఆవిడకి పని, వేరే పని ఉండదండు. నేను అదే చెప్తున్నా, వేరే దాంట్లో కూడా చేయొచ్చు కదా. మరి రోజు చిరంజీవి గారి వ్యాఖ్యలు ఎందుకు? మొన్న మనం చూసాం శివాజీ గారు మాట్లాడిన దాంట్లో దాన్ని వక్రీకరించారు. అప్పుడు నన్ను పిలిస్తే మీకు దండమండి, నాకు ఎలక్షన్ స్పీచ్, నాకు పొలిటికల్ నా కెరీర్ ఉంది ఇండస్ట్రీలో, నేను ఇప్పటికే బ్యాక్ అయ్యాను. సో అంటే ఇట్లా అనిపిస్తుంది, అంటే మనము పబ్లిక్ సేవ చేయాలి. మనం ఈరోజు సొసైటీలో ఉంటున్నాము, మనకంటూ ఒక మనం ఈ భూమి మీద పుట్టినందుకు ఏదో ఒక మంచి పని చేయాలనుకునే ఎవరైనా కూడా మంచిగా తీసుకోవడం అన్నది అది ఒక మంచి వాతావరణం ఉంటుంది. చిన్మయ్య గారిది నేను ఒకటే అంటున్నా, చిన్నపిల్లలు రేపు అవుతున్నారు, వాళ్ళ గురించి స్పందించుకోనండి. ఈరోజు డ్రగ్స్ ఎందుకు ఇందాక మన తెలంగాణలో డ్రగ్స్ అన్నది మంచినీళ్ళ కంటే దారుణంగా ఉంది, మరి దాని మీద ఎందుకు స్పందించదు కదా? అంటే ఇప్పుడు సరే మన లోతుల్లోకి వెళ్దాం. సత్యచౌరి గారు అంటే సరే ఓకే, చిరంజీవి గారు
ఒక సదుద్దేశంతో చెప్పారు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు జాగ్రత్తలు చెప్పారు, వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి అని జాగ్రత్తలు చెప్పారు. అట్ ద సేమ్ టైం ఎవరైనా అలాంటి బుద్ధులున్న వాళ్ళు ఇండస్ట్రీలో ఉంటే, అలాంటి నీచమైన ప్రవృత్తి కలిగి ఆడవాళ్ళని అట్లా ట్రాప్ చేసే వాళ్ళు ఉంటే గనక వాళ్ళకు కూడా ఒక రకమైన హెచ్చరిక కూడా భావించాలి. ఎందుకంటే ఒక ఆడపిల్ల కుటుంబాన్ని బరువు బాధ్యతల్ని పరువుని మోసేది ఒక ఆడపిల్ల. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, కానీ ఆడవాళ్ళకి ఇంకెక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కష్టపడ్డాగా అమ్మాయి చదువుకుని కాలేజ్ అయిపోతే నాకు ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వెళ్తున్నా అంటే ప్రతి తల్లిదండ్రులు భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణలో కానీ ఏపీలో చూస్తే పక్క దేశాల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంచి జీవనోపాధి కోసం వచ్చో వాళ్ళు జాబ్స్ గురించి వచ్చి ఇక్కడ వాళ్ళ కల్చర్ అనేది ఇక్కడికి వస్తుంది. కానీ మనం ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం కానీ మన హైదరాబాద్లో ఉన్న కల్చర్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మనకంటే ఒక సిగ్నేచర్ ఉంటుంది. మన ఇంటి పద్ధతులు కానీ మనకు ఉన్నటువంటి నేటివిటీ కానీ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు కేరళలో చూసి అక్కడ డ్రెస్ సెన్స్ వేరేలా ఉంటుంది, మలయాళం చూసి అక్కడ డ్రెస్ సెన్స్ వేరేలా ఉంటుంది. అదే డ్రెస్ వేసుకుని మన తెలంగాణలో తిరగలుగుతామా? తిరగలేం కదండి. అంటే ఏ ప్రాంతానికి ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ తీసుకొచ్చి మనం ఆస్వాదించుకోవద్దని నేను అనేది. చిరంజీవి గారు చెప్పింది కూడా ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా పిల్లలు రండి, ఇది ఒక ఎట్లా అంటే ఒక జాబ్ లాగా మీరు చెయ్యండి, సిన్సియర్ గా వర్క్ చేయండి, మీ స్కిల్ చూపించండి. ఇప్పుడు ఒక డైలాగ్ ఇచ్చినప్పుడు ఎన్నో ఎమోషనల్ గా డైలాగ్ చెప్పాల్సి వస్తుంది. అది మనం నేర్చుకుని వచ్చి మనం చెప్పామనుకోండి మనకి ఎంత బాగుంటుంది స్క్రీన్ మీద. అదే కదా. కానీ మనకి అది రాక ఏం రాక ఎదుటి వాళ్ళని టెంప్ట్ చేస్తూ వాళ్ళని ఏదో వాళ్ళకి ఒక ఆఫర్ ఇచ్చేసి ఆ క్యారెక్టర్ నాకే కావాలి అని డామినేషన్ లేకపోతే ఒక కాంపిటీషన్ లాగా మనం పెట్టుకుని వెళ్తే అది నీ తప్పు అవుతుంది. కానీ ఇప్పుడు ఎదుటి వాళ్ళకి తప్పు కాదు కదండి. కిరణ్ గారు మంచి వాళ్ళు. నేను ఈ రోజు ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మనకున్న రాకపోతే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం, కానీ మనము ఇంకా పబ్లిసిటీ కావాలంటే అది నా తప్పు అవుతుంది కానీ కిరణ్ గారు తప్పు కాదుగా. అంతే. సరే, మనం ఆయన చెప్పింది సరే, ఆయన చెప్పారు, తర్వాత రకరకాల చర్చ జరుగుతుంది. అసలు వాస్తవంలోకి వెళ్తే, మనం లోతుల్లోకి వెళ్తే మీరు చెప్పండి, ఇలాంటి కాస్టింగ్ కోచ్ అనేది ఎప్పుడైనా మీకు తారసపడిందా? నేను సందర్భాలు అంటే పటాస్ మూవీ, ఇదే అనిల్ గారి మూవీలో నేను చేసినప్పుడు పటాస్ అయిపోయాక F2 చేశాను. సో కొన్ని సందర్భాలు ఏమైందంటే మన ఈ కృష్ణానగర్ దగ్గరే చిన్న చిన్న ఆఫీసర్స్ పెట్టి వాళ్ళు మా ఆర్టిస్టులు ఏంటంటే ఒక డైరీ ఉంటుంది మాకు, మెంబర్షిప్స్ అయ్యని వాళ్ళు సినిమా ఆర్టిస్టులు కానీ సీరియల్ ఆర్టిస్టులు కానీ. ఏమవుతుందంటే ఒక సినిమాలో చేసేటప్పుడు ఆ కో డైరెక్టర్ల దగ్గర, అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర మన మెంబర్స్ ఉంటాయి. వాళ్ళు వేరే సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళు పిలవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అంటే వాళ్ళకి మాకు ఉన్న పరిచయం కావచ్చు, మేము చేసినటువంటి మా యాక్టింగ్ బట్టి, అంటే ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది అని చెప్పి అట్లా పిలుస్తారు. పిలిచినప్పుడు ఏమవుతుందంటే మనం వెళ్ళి చేస్తాం, కానీ ఇక్కడున్న వాతావరణం అక్కడ ఉంటుందని మాకు గ్యారంటీ ఉంటుంది. ఓకే, సత్య చౌదరి గారు, మీరు మీ ఈ 18 ఏళ్ల కెరీర్ లో ఏ రోజైనా మీరు కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డారా? అంటే మీరు ఇంత అనుభవం వచ్చిన తర్వాత ఇవాళ మీకు అలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ పూర్వం రోజులు 18 ఏళ్ల క్రితం మీరు కెరీర్ ప్రారంభించినప్పుడు మీకు ఎదురుగా లేదా? అంటే నాకు అప్పుడైనా ఇప్పుడైనా ఏంటంటే మాకు సోమరాజ్ గారు కానీ సీనియర్ మోస్ట్ కో డైరెక్టర్స్ అండి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, వీళ్ళందరూ పెద్దవాళ్ళు, వాళ్ళ బ్యానర్స్ లోనే నేను పనిచేస్తాను ఎక్కువ. సో ఏంటంటే వాళ్ళు ఏ మూవీస్ చేసినా కూడా మాకు డైరెక్ట్ వాళ్ళు చెప్తేనే మేము వెళ్ళి వేషం చేసి వచ్చేదాన్ని. తర్వాత ఈ ఒక 2-3 సార్లు ఏదో మన ఈ కృష్ణానగర్లోనే చిన్న చిన్న ఆఫీసులు, అంటే ఈ సినిమాలో చేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, కో డైరెక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా అట్లా. అయితే వాళ్ళు ఆ కొత్త సినిమా తీస్తుంటే ఎవరైనా వెళ్తారు కదా, ఇక్కడ వర్క్ అయిపోతుందండి 6 నెలలు ఒక సినిమా అయితే. సో అట్లా ఈ నేను చేసిన మూవీ కో డైరెక్టర్ అక్కడ వర్క్ చేస్తుంటే పిలిపించారు, నేను వెళ్ళి మాట్లాడాను. సో ఇంకొక 10 days మూవీ స్టార్ట్ అవుతుందండి అని అన్నారు. ఆయన ఆ మూవీ వదిలేసి వేరే మూవీకి వెళ్ళిపోయారు. నాకు ఆ విషయం తెలియదు. సో అక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కాల్ చేసి మీరు ఆఫీస్కి రండి ఒకసారి అన్నారు. అదేంటండి మొన్ననే కదా మాట్లాడారు అని అన్నా. లేదు మేడం, ఒకసారి చిన్న స్క్రీన్ టెస్ట్ ఉందంటే నాకు అర్థమైంది. సారీ అండి, అతను ఉన్నారా ఒకసారి ఇవ్వండి అని అన్నా. అంటే గిరి లేరండి, ఆయన వేరే మూవీకి వెళ్ళిపోయారు. అవునా, ఓకేనండి, నేను మీకు కాల్ చేస్తాను చెప్పి పెట్టేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేసి. అంటే మనము ఇప్పుడు చిన్నపిల్లలు అయితే అనుకోవాలండి, టీనేజ్ ఏమైనా 16-14 years ఉన్న అమ్మాయిలు అయితే అనుకోవాలి. ఆల్మోస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడే నేను 22-18 ఏజ్లో వచ్చినప్పుడు.
సో అంటే మనకు ఒక అవగాహన ఉంటుంది. ఆల్రెడీ పెద్దవాళ్ళు బ్యానర్స్ లో మనం చేసాము, పెద్దవాళ్ళతోటి మన పరిచయాలు ఉన్నాయి. సో ఒక మంచి వాతావరణంలో మనము ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇట్లాంటి పుట్టగొడుగులు అన్నది ప్రతి దాంట్లో ఉంటదండి. ఇప్పుడు అది మనము చూస్ చేసుకోవడంలో మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు నాకు కూడా అది తెలియదు. కాకపోతే ప్రొడ్యూసర్ పిలవడం అన్నది మాకు తెలియదు అనమాట. ఏదైనా అవసరం ఉంటే మాకు డైరెక్టర్స్ చెప్తారు, ఇది ఇదండి అంటారు, ఫోటో షూట్ ఏంటంటే పిలుస్తారు, అంతేగాని డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ పిలవాల్సిన అవసరం ఉండదు ఫస్ట్. సో ఇట్లా ఉంటుంది ఇండస్ట్రీ. ఏదైనా ఒకటేనండి, ఇప్పుడు మనందరూ మనం గుర్తులో పడడం వేరే. ఇప్పుడు మీరు ఆయన ఒకసారి రండి టెస్ట్ కి అని చెప్పేసి అడిగారు, మీరు రిజెక్ట్ చేశారు సున్నితంగా, అంతే కదండి. కాబట్టి మీకు ఒక ప్రొఫెషనల్ గా మీరు ఎదగాలనుకున్నారు, ప్రొఫెషనల్ గా వెళ్ళారు. కానీ చాలా చోట్ల ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఎదురెళ్ళి మరి నేను అదే చెప్తున్నా కిరణ్ గారు, ఎదురెళ్ళి నేను అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఎట్లా ఉందంటే 20,000 30,000 ఆఫీసులు తీసేసుకుని ఒక 30 లక్షలను 20 లక్షల సినిమాలు తీసేస్తామని వాళ్ళు వచ్చేది ఏంటంటే ఈ ఆడవాళ్ళని యూజ్ చేసుకోవడానికి. ముందు ఏంటంటే ఇక్కడ మనకి అమీర్పేటలో లేడీస్ హాస్టల్స్ ఇవన్నీ కూడా దగ్గర ఉంటాయి. సో ఏంటంటే మెయిన్ ఏంటంటే యూత్ ని అట్రాక్ట్ చేయడానికి ఆడిషన్స్ అని చెప్పి కొంతమంది ఉంటారు. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇన్ని పోలీస్ స్టేషన్స్ ఉన్నా కూడా పోలీసులు కూడా తప్పు చేసిన సందర్భాలు మనం మీడియాలో చూస్తుంటాం కదా. అట్లా అని చెప్పి మొత్తం పోలీసు వ్యవస్థనే మనం తప్పు పట్టలేం కదా. ఒక లాయర్ వ్యవస్థలో ఒక లాయరు ఒక కేసు గురించి ఒక మహిళ వెళ్తే ఇంకా వేధింపులు చేసి నీకు కేసు కావాలంటే నువ్వు నా మాట వినాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, చూసిన సందర్భాలు మన మీడియాలో ఉన్నాయి. అట్లా అని చెప్పి మొత్తము లాయర్ వ్యవస్థనే తప్పు ఉందని చెప్పలేం కదా. ఈయన అనేది ఏంటంటే మనకి తప్పు ఉప్పు తెలుసుకునే ఒక జ్ఞానం అన్నది మనకు ఉంది. దాన్ని ఎనలైజ్ చేసుకోవడానికి ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక ఇది ఉంది. మనం ఏం చిన్న పిల్లలేం కాదు కదండి. ఇప్పుడు 4-5 పిల్లలే బ్యాడ్ టచ్ గుడ్ టచ్ తెలుస్తుంది కదా. చిన్మయ్య గారు ఈ రోజు మాట్లాడుతుంది, నేను 17 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు అనుభవం అయ్యింది, అదయింది, ఇది అయిందని చెప్పి దాన్ని తీసుకొచ్చి ఒక మంచి ఒక సెలబ్రిటీ మీద మనం ఎలిగేషన్ చేస్తుంటే, చిరంజీవి గారు ఉన్నప్పుడు ఆయనకు సందర్భాలు రాలేవేమో, ఆయన హీరోయిన్స్ తోటి చేసినప్పుడు లేదేమో, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కోపం వస్తుంది కదా మనకి. ఎందుకంటే నువ్వు 17 ఏళ్ళ అమ్మాయివి, నీకు తెలియదా ఎవరు నిన్ను సింగర్ గా అవకాశం ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, వాళ్ళు నిన్ను మిస్యూజ్ చేస్తున్నారు, నీ మీద మిస్బిహేవ్ చేస్తున్నారు, నిన్ను లేదంటే నిన్ను ఒక వేధింపులు గురి చేస్తున్నారు, నీకు తెలియదా? మరి ఏం తెలియని పెద్ద ఏదో మంట చూడండి శుద్ధపూసలాగా, నేను ఏదో పాల్లాగా చిన్న పిల్లని అన్నట్టుగా ఇప్పుడు వచ్చి నువ్వు చిరంజీవి గారి వ్యాఖ్యలకి దానికి కౌంటర్ ఇస్తాను తొక్కిస్తానంటే ఎవరు ఊరుకోరు. నాలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది వస్తాం మేము బయటకి. ఎందుకంటే మా అంటే కనిపించే దైవం ఏదంటే మాకు తిండి పెడుతున్నారు మా ఇండస్ట్రీ. ఎవరండి ఇప్పుడు మనకి పొద్దున్న ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక కెమెరామెన్, ఇంత మంది మాకు ప్రొడక్షన్ ఇచ్చి ఒక క్యారివెన్స్, ఒకప్పుడు ఇంత క్యారివెన్స్ లేవండి. కాస్టింగ్ వచ్చి గోల్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక 10 మంది కంపెనీ ఆర్టిస్టులు కూడా క్యారివెన్స్. మొన్న నేను మంచు మనోజ్ గారి షూటింగ్కి వెళ్ళాను. షూటింగ్కి వెళ్తే 4-5 కారవాన్స్ ఉన్నాయి. ఒక కారవాన్ లో ఈ ఎవరైతే ఆర్టిస్ట్ ఆడవాళ్ళు ఉంటారో కారవాన్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ ఎందుకు వచ్చిందిరా అయ్యా మనకి బాధ, ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా అమ్మాయిలు పిల్లలు ఎందుకు ఇవ్వండి, ఇంకొక 10,000 ఎక్కువైతుందేమో, ఇంకో 10 లక్షలు ఎక్కువైనా బాధ లేదు, మన సినిమా కష్టపడాలి. ఒక పెద్దతనంగా మనకి ఇంత ప్రొడక్షన్ ఇస్తున్నారే మనకి. ఏంటండి జడ వేసుకునే కర్మ లేకుండా హెయిర్ స్టైల్ పెడతారండి. వాళ్ళకి రోజుకి వాళ్ళకి ఎంత ఇస్తారు తెలుసా? 5 నుంచి 10,000 రెన్యూషన్ మూవీస్ కి. నీకు నీ జుట్టు నువ్వు దూసుకోవడానికి కూడా అవసరం లేకుండా నీకు హెయిర్ స్టైల్ ఇచ్చి, మేకప్ మ్యాన్ ఇచ్చి, ఐరన్ చేయడానికి కూడా ప్రొడక్షన్ వాళ్ళని పెట్టి ఇంత మందిని ఇస్తే నువ్వు వచ్చి ఈ రోజు నన్ను ఎవడో గోకాడు, నన్ను ఎవడో రూమ్ లోకి రమ్మన్నాడు, నన్ను ఎవరో క్యారీ వల్ల మిస్బిహేవ్ చేశారు, ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాకు. ఇవ్వనిస్తారండి ఒకసారి చెప్పండి. ఈరోజు ఐటీలో జాబ్ చేసే వాళ్ళకి ఇంత స్కర్ట్స్ వేసుకోమని వాళ్ళు చెప్పారా? లేదు కదా. వీళ్ళు పిచ్చి వేషాలు వేసుకుని వెళ్తున్నారా లేదా? ఈరోజు ఎన్ఆర్ఐస్ అని అంటాం, మనము ఐటీ సంఘంలో ఉంటాము, అక్కడ డ్రెస్ సెన్స్ ఎవరికి చెప్పారండి? ఎవరు పెట్టారండి కోడ్? లక్షణంగా చీరలు కట్టుకుని వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు లేరా? మరి ఉన్నారు. మరి వాళ్ళని ఎగ్జాంపుల్ చూపిస్తారే. నీకు ఈ రోజు ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నువ్వు చేసే క్యారెక్టర్ ఏంటి, నీ మెయింటెనెన్స్ ఏంటి?
ఓకే. సో టాలెంట్ ఉంటే ఒకసారి కాస్టింగ్ వచ్చి మనం ప్రొఫెషనల్గా ఉంటే మన దరిదాపులు రాదు అని మనం అనుకుందాం ఉదాహరణకు. కానీ నిజంగా టాలెంట్ ఉండే అమ్మాయిలు అవకాశాలు పొందుతున్నారా? తెలుగు వాళ్ళకి అవకాశాలు ఎందుకు రావట్లా? హీరోయిన్లుగా నేను చెప్తున్నా, హీరోయిన్ అవకాశాలు తెలుగు వాళ్ళకి ఎందుకు రావట్లా? తెలుగు వాళ్ళైతే ఇక్కడ మళ్ళీ కాస్టింగ్ కౌచ్ అని అదని ఇదని రచ్చ చేస్తారని చెప్పేసి ఎవరు అదే ఏ ముంబై నుంచి తెచ్చుకుంటే అమ్మాయి అన్నిటికీ ఓకే అంటది కాబట్టి ఆ అమ్మాయిని తెచ్చుకుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజమా కాదా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు బొంబాయి వాళ్ళు అంటున్నారు, మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలంగాణ ఆర్టిస్టులు ఎంతమంది ఖాళీగా ఉన్నారు మాకు తెలుసు. ఈరోజు వేషాలు లేక మా క్యారెక్టర్స్ లేక, సరే నా విషయం పక్కన పెట్టండి, మేమేదో పొలిటికల్ గానో సంథింగ్ మేము ఉన్నాము అది వేరే, కానీ తెలంగాణ ఆర్టిస్టులు ఎంతమంది ఖాళీగా ఉన్నారో మాకు తెలుసు. ఆంధ్రాలో వచ్చేస్తే ఏపీలో చూస్తే తెలుగు ఆర్టిస్టులు ఎంతమంది పనిచేస్తున్నారండి? వాళ్ళకి వర్క్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఈ డ్రెస్ వేసుకోమనో, లేకపోతే ఈ చెప్పులు వేసుకోమనో, లేకపోతే వాళ్ళే ఇంకా డైరెక్టర్ చెప్పిన దానికంటే అతిగా చేసో ఓవర్ యాక్షన్ చేసో ఇట్లాంటి వాళ్ళు లేరా? నేను అడుగుతుంది ఇక్కడ హీరోయిన్లు ఉన్నప్పటికి కూడా హీరోయిన్లు తీసుకోకుండా బాంబే నుంచి హీరోయిన్లు తెచ్చుకోవడానికి రీజన్ ఏంటి? ఇదే వాళ్ళు అన్నిటికీ సహకరిస్తారు, వీళ్ళు సహకరించరని. అటువంటిప్పుడు ఒక అమ్మాయి సినిమా ఇండస్ట్రీలో రాణించాలి అంటే ఇలాగ మనము వెళ్ళకపోతే, వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు మనకు అవకాశాలు రావు. తెలుగు రాకపోయినా పర్లేదు, యాక్టింగ్ రాకపోయినా పర్లేదు, ముంబై నుంచి తెచ్చుకుంటాం, వాళ్ళకి యాక్టింగ్ నేర్పిస్తాం, వాళ్ళకి తెలుగు నేర్పిస్తాం అనుకునే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళన్నీ సమర్పించుకుంటారు. కాబట్టి వీళ్ళు మాత్రం నిఖార్సుగా నిక్కచ్చిగా ఉంటే మాకు అవకాశాలు రావట్లేదు అన్న వాళ్ళని నేను కొంతమందిని చూసాను. అది వాస్తవమా కాదా? వాస్తవం కాదండి, అందులో చాలా మటుకు తప్పు. ఎందుకంటే ఇప్పుడు బొమ్మ నుంచి వచ్చేటోళ్ళేమో వాళ్ళ కల్చర్ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి ఏంటి సివిలైజ్ ప్రాసెస్ వాళ్ళకి అలవాటు. సో అలా లేదు అన్నారు అంటే నిజంగా టాలెంట్ ఉండి హీరోయిన్ అవ్వాలంటే అవ్వచ్చా? తెలుగు వాళ్ళకి అవకాశం ఉందా? సినిమాలలో చాలా మంది తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా చేయట్లేదా? చిన్న సినిమాల్లో మనం ఒకసారి చూద్దాము. మనం పిచ్చి పిచ్చి కండిషన్స్ పెట్టి మాకు ఇది కావాలి, నాకు ఆ హోటల్ కావాలి, నాకు ఈ హోటల్స్ కావాలి, నీకు క్యారెక్టర్ కావాలా, నీకు లేకపోతే నీకు హైఫై లైఫ్ కావాలా, రిచ్ లైఫ్ కావాలా? ఒక మాట చెప్పండి. ఆకలేసినప్పుడు మనము ప్లేట్లో ఏది పెట్టినా, పచ్చడని పెట్టినా మనం తింటాం, ఆకలి బాధ అది మనకి తెలుసు. కానీ నాకు నో హోటల్ నుంచే బిర్యానీ కావాలి, నాకు లేదంటే దస్పల నుంచి కావాలి అంటే ఒక్క సినిమా ఒక వేషం ఇచ్చి నీకు ఇంత ప్రొడక్షన్ ఇచ్చి నీకు రెమ్యునేషన్ ఇచ్చి నాకు మా వాళ్ళు రావాలి, నాకు 2 అసిస్టెంట్లు కావాలి, ఇట్లాంటి కండిషన్ పెట్టే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేరంటారా? ప్రొడ్యూసర్లు ఏడిపించుకుంటే సినిమాలు సగంలో ఆగిపోయినాయి. అవకాశాలు వచ్చిన తర్వాత ఒకవేళ అలా డిమాండ్ చేస్తున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పుడు కేవలం ఆ కమిట్మెంట్ ఇస్తే తప్ప మీకు అవకాశం అని చెప్పారు. తప్పది. నేను అదే చెప్తానండి, పొద్దున్న లేగిస్తే ఒక ప్రొడ్యూసర్ కి, ఒక డైరెక్టర్ కి, లేదు ఒక కెమెరామ్యాన్ కి ఇదే పని ఉంటుందా అండి? కాస్టింగ్ కావచ్చు, వాళ్ళ కుటుంబాలు ఉండవా, వాళ్ళకి బాధ్యతలు లేవా, వాళ్ళ పిల్లలు చదివించుకోవద్దా, వాళ్ళ పెద్దవాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదా? వాళ్ళ ఇంట్లో అక్క ఉండదా, చెల్లి ఉండదా, తమ్ముడు ఉండడా, కూతురు ఉండదా, కొడుకు ఉండడా? ఈ బాధ్యతలన్నీ లేకుండా వాళ్ళు ఒక ఫ్యాషన్ కూడా వచ్చిన ప్రతి అమ్మాయిని నాకు బెడ్రూమ్ కి వస్తేనే నేను నీకు వేషం ఇస్తాను చెప్పే దుర్భాగ్యం అనేది తెలుగు ఇండస్ట్రీలో లేదు. మరి ఎప్పటికండి దీనికి పరిష్కారం? ఎప్పుడు ఈ చర్చ జరుగుతూనే ఉంటుందా? నేను అదే చెప్తున్నాండి, ఇది ఎట్లా ఉంటదంటే అంతులేని కథ లాంటిది ఈ యొక్క కాస్టింగ్ కౌచ్ అనేది. ఎందుకంటే ప్రతిసారి ఇట్లాంటి ఎలిగేషన్స్ రావడము, దీని గురించి మనం చర్చించుకోవడం దానికంటే ఒక పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత క్యారెక్టర్ ఏంటన్నది మనం ఈ రోజు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చిన్మయ్య కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అంటే వార్తలు నిలవడం ఇష్టమా వీళ్ళకి? కనిపించట్లేదా మనకి? ఈరోజు చిన్మయ్య గారి ట్విట్టర్ లో పెట్టే ట్వీట్స్ అన్ని మనం ఒకసారి చూసుకుంటే ఎక్కడన్నా నిజంగా వాడికి స్పందించాలని ఒక మంచి అభిప్రాయం ఉంటే తెలంగాణలో గానీ ఏపీలో గానీ ఇన్ని సమస్యలు లేవు, ఎంతమంది ఇబ్బందుల్లో లేరు. ఇప్పుడు ఆవిడంత కాదండి, అవన్నీ ఎందుకు ప్రస్తావిస్తారు వాళ్ళు? తెలంగాణలో క్రైమ్ రేట్ పెరిగిందనో, లేకపోతే ఏపీలో పలానా పేదల శాతం పెరిగిందనో, సంక్షేమ పథకాలు, ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేని విషయాలు కదండి. ఒక చిన్మయ్య కావచ్చు, ఒక శ్రీరెడ్డి కావచ్చు, ఎవరైనా
ఈ రంగంలో ఉండే వాళ్ళు ఈ రంగం సమస్యలు మాట్లాడతారు కానీ వేరే సమస్యలు వాళ్ళకి ఎందుకు పడతాయి? సమస్యలు కాదండి వాళ్ళకి కావాల్సింది. ఈ రోజు నిజంగా అట్లాంటి సమస్యలు ఉన్నాయని అనుకుంటా, నిజం కాదు కాబట్టి దాని ఇప్పుడు చిరంజీవి గారు ఆయన గురించి ఏదైనా మాట్లాడితే అన్ని ఛానల్స్ అక్కడ ఫోకస్ అవుతాయి. అక్కడ చిన్మయ ఉందా, ఇంకో మాయ ఉందా, ఇంకో పిల్లి ఉందా, ఇంకో క్యాట్ ఉందా, కాదు పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ. చిరంజీవి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడైతే సెలబ్రిటీస్ ని బీబీఎఫ్ఎస్ ని ఒక పొలిటికల్ వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు మనం ఇంకా మీడియాకి ఫోకస్ అవుతాం, మనకి ట్రెండింగ్ లో ఉంటాము, మనకి ఒక ఏమంటారంటే ఒక ఐడెంటిటీ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అని ఒక పిచ్చి భ్రమ అది. ఓకే, సో చిరంజీవి గారు చెప్పిన దాన్ని మనము ఒక పాజిటివ్ వేలో అర్థం చేసుకోవాలి అంటారు. 100%. సో ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎవరైనా తమ పిల్లలకి ఇలా సినిమా అనేది మాధ్యమం ఇష్టమైతే గనక బేషరతుగా భయం లేకుండా పంపించే పరిస్థితులు ఉన్నాయంటారా చిరంజీవి గారు చెప్పినట్టుగా? 100% ఉన్నాయండి. ఇప్పుడు ఒక అమ్మాయి హీరోయిన్ గా కావాలన్నా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలన్నా, ఒక సింగర్ కావాలన్నా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ని తీసుకుని వస్తుంది. ఒక అన్ననో, చెల్లెనో, అక్కనో, తల్లినో, తండ్రో ఎవరో ఒకళ్ళు అయితే అమ్మాయి వెనకాల వస్తారు. ఇప్పుడు మగవాళ్ళకైతే అవసరం లేదు. ఆడవాళ్ళకంటే ఆడవాళ్ళంటేనే ప్రొటెక్షన్ కోరుకునే ఒక దుర్భాగ్యం అన్నది మనకు వచ్చింది. ఎందుకంటే ఇంతకు ముందు పాత హీరోస్ మనం చూసుకున్నా కూడా వాళ్ళు కూడా సింగిల్ గా వెళ్ళి పనులు చేసుకుని వాళ్ళు షూటింగ్ చేసుకుని పెద్ద పెద్ద హీరోయిన్స్ అయిన వాళ్ళని మనం చూసాం. అదే విధంగా తల్లినో లేకపోతే ఎవరినో ఒకరు తోడు పెట్టుకుని పెద్ద హీరోలు అయిన వాళ్ళు కూడా మనం చూసాం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ, నేను ఒంటరిగా వెళ్తే ఏమైనా అంటారేమో, ఏదైనా జరుగుతుందో ఒక భయం. అట్లా ఉన్నప్పుడు చిరంజీవి గారు చెప్పిందంటే మీరు మంచిగా ధైర్యంగా ఇండస్ట్రీకి రావాలి. అదే సేమ్ టైం ఎక్కడ కూడా ఎలాంటి వాటికి మీరు అవకాశం ఇవ్వకుండా, ఎక్కడ ఎలాంటి దానికి మీరు లొంగిపోకుండా మీరు ధైర్యంగా మీరు క్యారెక్టర్ ని మీ స్కిల్స్ ని నమ్ముకుని ఇండస్ట్రీలో పని చేసుకుంటే మంచి హీరోయిన్స్ అవ్వచ్చు, మంచి ఆర్టిస్టులు కావచ్చు. నేను ఆయన మంచి హృదయంతో ఒక పెద్ద ఇలా చెప్తారు అన్నది మనకి ఈ రోజు చాలా బాధ్యత ఉంది. అది ఆయనకు అంత బాధ్యత తీసుకుని చెప్పాల్సినంత అవసరం కూడా లేదు ఈరోజు. ఎందుకంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఈ రోజు ఆ స్థాయికి వచ్చి ఇప్పుడు నరేంద్ర మోడీ గారే ఆయన పిలిచి అంత చేశాక వాళ్ళకి ఇంకా ఏమంటారంటే అవధులు లేనటువంటి ఒక వ్యక్తి స్థాయికి వచ్చాక అవధులు అన్నది ఆయనకు అవసరం లేకపోయినా సినిమా రంగంలో మరింత పరిడ వెళ్ళాలి, కొత్త టాలెంట్స్ సినిమా రంగంలోకి రావాలి అన్న ఉద్దేశంతోనే ఆయన ఆ భరోసా ఇచ్చే ప్రయత్నం. థ్యాంక్ యూ సత్య చౌదరి గారు. సత్య చౌదరి గారు చెప్పినట్టుగా అదొక భరోసాగా తీసుకోవాలి. చిరంజీవి గారు చెప్పిన మాటని భరోసాగా తీసుకోవాలి. రెండు కోణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే చిరంజీవి గారు ఎవరైతే ఇలాంటి పనులకు ఇప్పటికీ పాల్పడుతున్నారు ఇండస్ట్రీలో, అమ్మాయిలకి అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడిగే స్థితిలో అలాంటి దౌర్భాగ్య పనులు ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళకి హెచ్చరికగా భావించాలి. అలానే ఎవరైతే ఇండస్ట్రీలోకి రావాలి, నాకు టాలెంట్ ఉంటుంది అనుకుంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఇండస్ట్రీ బాగుంటుంది. మీరు జాగ్రత్తగా ఉండి పాజిటివ్ గా చూడండి, ఇండస్ట్రీ పాజిటివ్ ఉంటుంది, అద్దంలా ఉంటుంది. కాబట్టి మీరు ఎదగడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెషనల్ గా మాత్రం ఉండండి అనేది ఒక సూచనగా కూడా తీసుకోవచ్చు. హెచ్చరిక, సూచన, బాధ్యత, ఇది వెరసి చిరంజీవి గారి స్పీచ్ ని ఆ రకంగా చూడాలని సత్య చౌదరి గారు అంటారు. నమస్తే.